హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ మీరు తమ్ముళ్ళలో చూసే ఉంటారు. ఈరోజు మేము షాపింగ్ చేయడానికి వచ్చాం. మా తమ్ముడు ఊరికి వెళ్తుంటే మేము వెంకటేశ్వర గార్మెంట్స్కి వచ్చాం. ఇది వచ్చి హొస్కోటలో ఉంది, బెంగళూరులో. ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్లో బట్టలు దొరుకుతాయి. ఎవరన్నా కావాలంటే వెళ్ళి విజిట్ చేయొచ్చు. మేము మా తమ్ముడికి బట్టలు కొనాలని వచ్చాము. మా తమ్ముడికి కొనకుండా మేమే షాపింగ్ చేసాము. వాడికైతే ఒక్కటి కూడా తీసుకోలేదు గైస్, ఎందుకంటే వాడు చాలా బక్కగా ఉంటాడు. వాడి సైజులు ఎతకాలంటే మరీ ఘోరంగా చాలా టైమే పట్టింది. కానీ ఒక టీషర్ట్ మాత్రం కొన్నాడు. మేమైతే అన్నీ చూసాము. మా చెల్లి కొనింది, ఒక టీషర్టు, ఒక షార్ట్ అలా కొనింది. ఇంకా మా కజిన్స్ కొంతమంది వాళ్ళకి నచ్చినవి కొన్ని తీసుకున్నారు. అలా షాపింగ్ చేసి కొంచెం సేపు అటు ఇటు అన్నీ చూసి అన్ని ట్రయల్ వేసి ఫుల్గా ఎంజాయ్ చేసాము. కజిన్స్తో షాపింగ్ అంటే మామూలుగా ఉండదు కదా. అందరికీ తెలుసు కజిన్స్తో షాపింగ్ ఎలా ఉంటుందో. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకైతే తెలుస్తుంది. గంటలు చూస్తాం కానీ దాంట్లో ఉండేది ఒక్కటి కూడా కొనం గైస్. అదే మన స్పెషాలిటీ. ఏదో ఒక 2 ప్యాంట్లు అవి తీసుకొని ఇంకా వచ్చాం గైస్. కజిన్స్ ఏమో కొంతమంది తినకుండా వచ్చారు గైస్. అక్కడికి వచ్చి షాపింగ్ చేస్తుంటే మేము తిని రాలేదు, ఫాస్ట్గా షాపింగ్ చేసి రండి అంటున్నారు. అసలు షాపింగ్ అంటే అంత ఫాస్ట్గా ఎలా అవుతుందో నాకు అర్థం కాదు. మినిమం ఒక 3 hours 4 hours పడుతుంది. మనలాంటి వాళ్ళకైతే, వేరే వాళ్ళకైతే తెలియదు గైస్. మేమైతే తిరిగి ఆడ ఏం లేకపోయినా కూడా చూస్తూ ఉన్నాం, అన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఇంకా సరేలే, ఇంకెట్టో దొరకదు కదా అని చెప్పి ఇంకా తీసుకున్నవి తీసుకొని పోయి బిల్లింగ్ వేపిస్తే బిల్డింగ్ దగ్గర తీసుకుపోతే బిల్డింగ్ దగ్గర మామూలుగా క్యూ లేదు గైస్. ఇంకా కొంచెంసేపు అక్కడ కూర్చొని ఇంకొంచెంసేపు మళ్ళీ వెళ్ళి ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అవి ఎక్స్ప్లోర్ చేసి నేనైతే స్లిప్పర్స్ తీసుకుందామని పోతే క్రాక్స్ తీసుకుందామని అక్కడ క్రాక్స్ లేవు గైస్. చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇంక సరేలే అని కిందకి వచ్చాము. మా చెల్లి ఆల్రెడీ బిల్డింగ్ వేయించుకొని అది స్లిప్ తీసుకోకుండా బయటకు వస్తుంది గైస్. ఇంకా ఆయన సెక్యూరిటీ గార్డు పట్టుకొని నీ బిల్ లేదని చూపిమంటే మా చెల్లి దగ్గర బిల్ లేదు. మా చెల్లిని అడిగితే వాళ్ళే బిల్ ఇవ్వలేదు, నేనేం చేసాను అనింది. మళ్ళీ ఇంకా లోపలికి వెళ్ళి మళ్ళీ ఇంకోసారి వాళ్ళకి ఫోన్పే చూపించి బిల్లింగ్ వేయించుకొని వచ్చింది. అంతే గైస్ ఈ వీడియో. బాయ్.